రెడ్ బుక్లు, రెడ్ బుక్ ఇవాళ ఏంటి? రెడ్ బుక్, డెడ్ బుక్, నెక్స్ట్ డెత్ బుక్. రాసి పెట్టుకో, విర్రవేగొద్దు. మంచి మాటలు తీసుకో, నేను చెప్తున్నాను. 4 మంచి మాటలు తీసుకో. రెడ్ బుక్ ఎంతమందిని జైలుకు పంపిస్తారు? ఎన్ని తప్పుడు కేసులు పెడతారు? ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఎంతమందిని భయపెడతారు? భయపడే పార్టీ కాదు, భయపడే వ్యక్తులం కాదు. బలమైన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. మాట తప్పడు, మడమ తెప్పడు. రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడిగా చెప్తా ఉన్నా, రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడిగా చెప్తా ఉన్నా. నా గొంతు నొక్కలేరు. నా గొంతు నొక్కాలని చూస్తే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ఇక్కడున్న కేడీ ప్రసాద్కి చెప్తా ఉన్నా, ప్రజలు మీ పేక నొక్కేస్తారు. అధికార మదంతో, అధికారం ఉంటే మంచి పనులు చేయండి రా బాబు. ఏం పనులు? నేను చెప్పా ఇందాక, చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఏం సంబంధం, జోగి రమేష్ ఈ ప్రెస్ మీట్లని చూపించాను కదా. ఇంకా చాలా ఉన్నాయి. అయినా సరే నాకు మనస్సాక్ష్యం. మీరు క్యాంప్ ఆఫీస్కి ఎప్పుడు ఫోన్ చేసి పిలిపించారో తెలుసు. క్యాంప్ ఆఫీస్ నుంచి ఎవరికి ఫోన్లు చేశారో తెలుసు. క్యాంప్ ఆఫీస్ నుంచి ఎక్కడికి వచ్చారో తెలుసు. మభ్యపెట్టబాకండి, మాయ చేయబాకండి. ఎప్పటికైనా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి, కానీ ఇట్లా విడదీయాలా, గొడవలు పెట్టాలా, లేకపోతే విడిపోతే చక్కగా అన్యోన్యంగా విడిపోతారు. అంతేగాని కౌన్సిలింగ్ ఉంటుంది కోర్టుల్లో, లేదా ఇంకోటి ఉంటుంది. అంతేగాని ఏంటిది? దయచేసి ప్రేయర్ చేసుకుంటే తప్ప, ప్రార్థన చేసుకుంటే తప్పేంటి? బైబుల్ చదువుకుంటే తప్పేంటి? భగవద్గీత చదువుతాం కదా, ఖురాన్ చదువుతాం. ఏంటిది? దాన్ని కూడా నా భార్య ప్రార్థన చేసుకుంటే కూడా ట్రోల్ చేయడం ఏంటం? దయచేసి ఇంతసేపు మీడియా మిత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, నేను ఎవరిని బాధ పెట్టాలనో, చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయంగా బురద చల్లాలనో, లోకేష్ మీద రాజకీయంగా దెబ్బ కొట్టాలనో, లేకపోతే ఇక్కడున్న స్థానిక కేడీ ప్రసాద్ మీద నేను చెప్పాలనో మీకు ఒకే ఒక్క వీడియో చూపించాను. ఒకే ఒక్క వీడియో. ఎందుకంటే నేను అటువంటి వ్యక్తిని కాదు కాబట్టి దయచేసి ఈ విషయాల్ని, కుటుంబపరమైన విషయాల్ని, వాళ్ళిద్దరు కూడా చదువుకున్న వాళ్ళు, వాళ్ళిద్దరు కూడా తెలివిగల వాళ్ళు, వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరు కూడా ఒకవేళ విడిపోవాలి, కోర్టులు ఉన్నాయి, కోర్టు పరిధిలో కౌన్సిలింగ్ ఇస్తారు, అవన్నీ కూడా చట్టం తన పని తాను చేసుకుంటుంది. కానీ తప్ప దయచేసి ఈ విషయాలని ఇంతటితో ముగించమని మీ ద్వారా మిగిలిన మిత్రులకు కూడా, మిగిలిన ఛానల్స్ కూడా, మిగిలిన వెబ్సైట్స్ కూడా, మిగిలిన యూట్యూబర్స్ కూడా రాజకీయాన్ని రాజకీయంగా చూసుకుందాం, కుటుంబ వ్యవహారాలని దీనికి తేవద్దని చెప్పేసి మిమ్మల్ని అందరం కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.